మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం అనంతపురం నగరంలో అనంతపురం నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి కావచ్చు, పారిశుద్ధ్యం మీద శ్రద్ధ లేకపోవడం కావచ్చు, ఇలా అనేక విషయాలు ఈ అనంతపురం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అనంతపురం నగరపాలక సంస్థలో ఎంప్లాయీస్ కానీ, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రస్తుత స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ కానీ వారు ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతోనే ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో అనేక సమస్యలు తలెత్తినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి మా కర్తవ్యాన్ని మేము నిర్వహించినాం. కానీ ఈరోజు జరుగుతుంది వేరు. ఈవెన్ ఇప్పుడుండే కమిషనర్ గారు కూడా ఒక కీలుబొమ్మగానే ఉన్నారు తప్ప యాక్షన్ ప్లాన్ అనేది ఎక్కడా లేదు. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని శాఖలలో కూడా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. మా పాలకవర్గం కాలం పూర్తయి దాదాపు 60 రోజులు పూర్తిగా వస్తుంది. కానీ ఈరోజు ఉండే పరిస్థితులు చూస్తే ఎక్కడికి వెళ్ళినా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఉండే 50 డివిజన్లు ఎటు వెళ్ళినా కూడా చెప్పాల్సిన సమస్యలు ఉన్నాయి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సమస్యలు మేము చెప్పడం లేదు. పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్ ఏం చెప్తున్నారు, ప్రజలు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెత్త పైన పన్ను అన్నారు. ఈరోజు ఆ చెత్త తీసేవాడే లేడు. ఈరోజు చెత్త ఇళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లేవాడే లేడు. ఆ సిస్టమ్ ఫెయిల్. మేము ఆ రోజు ఇంటింటికి చెత్త సేకరణ పెట్టినప్పుడు అందరూ దాన్ని కామెంట్ చేసిన వాళ్ళే. తర్వాత ఇప్పుడు ఈ ఆటోస్ అన్నారు. ఆ ఈ ఆటోస్ ఇంప్లిమెంటేషన్ లేదు. ట్రాక్టర్లు అనేది కూడా వాటిలలో వెళ్ళడం లేదు. ఇలా అనేక సమస్యలు అనంతపురం నగరపాలక సంస్థలో ఉన్నాయి. పారిశుద్ధ్యం అయితే టోటల్గా పడకేసేసింది. దానికి ఎటువంటి వాళ్ళు శ్రద్ధ చూపడం లేదు. తర్వాత సిగ్గుచేటు విషయం ఏమంటే స్థానికంగా పాలకవర్గం గడువు తీరిన తర్వాత ఎమ్మెల్యే గారే పాలకవర్గం అనంతపురం నగరపాలక సంస్థకు ఆయనే బాధ్యత తీసుకోవాలి. కలెక్టర్ పర్యవేక్షణలో మున్సిపల్ ఆఫీస్ ఉంది. కలెక్టర్ గారు కూడా ఈ రోజు కూడా ఒక్క విజిట్ కూడా చేయకపోవడం కూడా సిగ్గుచేటు. ఆయన ఒక విజిట్ చేస్తే కూడా కొద్దిగా మార్పు ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఆలోచించవచ్చు. నేను ఆ మాట ఎందుకంటున్నానంటే తెలుగుదేశంకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కానీ, తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళు ఎవరైనా ఏఎంసీలో ఏదైనా చేయాలంటే వాళ్ళకు సిబిల్లు ఉంటే తప్ప ఏ పని కూడా చేయని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక విషయం మీ దృష్టికి రావాల్దలుచుకున్నాను. ఇంజనీరింగ్ సెక్షన్లో అనేక మంది ఫేక్ కాంట్రాక్టర్లు పుట్టినారు. దాదాపు 20 నుంచి 40 మంది ఫేక్ కాంట్రాక్టర్లు ఉండి నాసిరకం పనులు చేసుకుంటూ బిల్లులు చేసుకుంటున్నారు. దానిపైన ఈ మధ్య కాలంలోనే ఎస్సీ గారు కూడా ఒక కంప్లైంట్ కూడా రైజ్ చేయడం జరిగింది. ఈ ఫేక్ కాంట్రాక్టర్లు ఉండడం, నాసిరకం పనులు చేయడం కూడా అనంతపురం నగరపాలక సంస్థలో అనేక అవినీతులు జరుగుతున్నాయి. దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మీరు మీ దృష్టికి తెస్తున్నాము. మీరు దీన్ని శ్రద్ధ పెడితే వీటినన్నింటినీ కూడా అరికట్టచ్చని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పారిశుద్ధ్యం విషయంలో కానీ మనకు పర్మనెంట్ ఎంహెచ్ఓ గారు లేకపోవడం కూడా ఒక వైఫల్యానికి ఒక ముఖ్య కారణం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము గతంలో మా పాలకవర్గం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా రెవెన్యూ ట్యాక్స్ ఎంత కలెక్ట్ అయింది, ఎంత బకాయిలు ఉన్నాయి అనేది కూడా మేము గతంలో ప్రెస్ మీట్ పెట్టి మా పాలకవర్గం వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్లు కట్టనాల దానిలలో తెలుగుదేశం సంబంధించిన బడా నాయకులే ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా ఈ బకాయిలు పేరుకుపోయినాయి. దాని గురించి కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అదేవిధంగా ప్రస్తుతము ఈ వేసవికాలం దృష్ట్యా ఒక రివ్యూ మీటింగ్ లేదు. తాగునీటి సమస్య ఏమొచ్చినా దాన్ని ఏ విధంగా
పరిష్కరించుకోవాలా, దాని ఆల్టర్నేట్ ఏముందనేది కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడము సిగ్గుచేటు. ఇవన్నిటికీ ముఖ్యం బాధ్యత వహించాల్సింది జిల్లా కలెక్టర్ గారు, ఎందుకంటే ఆయన ప్రత్యేక అధికారి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యం ద్వారానే ఈరోజు ఇన్ని సమస్యలన్నీ తలెత్తుతున్నాయి అనంతపురం నగరపాలక సంస్థలో. ఈ మధ్యకాలంలో చూసినాం మనం ఏసీబీ దాడులు. ఏసీబీ దాడిలో గతంలో కూడా ఏసీబీ దాడులు మున్సిపల్ ఆఫీసులో జరిగినాయి. కానీ ఈ మధ్య జరిగిన ఏసీబీ దాడుల్లో ఒక డిఈ గారు, ఇంకొక ఎంప్లాయీ ఇద్దరు కూడా పట్టుబడినారు. అంటే వీళ్ళకందరికీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఏదో సామెత ఉంది చూడండి, యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా. అట్లా స్థానికంగా ఉండే కూటమి నాయకులు ఆ విధంగా తయారైనారు. వాటికి తగ్గట్టు కూడా అధికారులు కూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, కార్మికుల సంఖ్య అయితే ఏమి, 60 సంవత్సరాలకు రిటైర్డ్ అయిన వాళ్ళకి రీప్లేస్మెంట్ విషయంలో అయినా ఏమి, మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్మికుల సంఖ్య తగ్గకుండా చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 60 సంవత్సరాలు ఉండే ఏ ఎంప్లాయ్ అయినా కూడా ఆటోమేటిక్గా ప్రభుత్వం తొలగిస్తుంది. తొలగించిన తర్వాత వాళ్ళని రీప్లేస్ చేసుకున్న బాధ్యత కూడా ఈ ప్రభుత్వంది, స్థానిక ఎమ్మెల్యేదే కదా. మా పాలకవర్గంలో మేము దాదాపు 120 నుంచి 150 మందికి అడిషనల్గా తీసుకోండి అని చెప్పి మేము ఆమోదం కూడా తెలిపిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా అది ఇంప్లిమెంట్ కాలేదు. ఈ కార్మికుల సంఖ్య లేకపోవడం కూడా ఈ పారిశుద్ధ్యం ఫెయిల్యూర్ అయ్యే దాంట్లో ఒక రీజన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగితే మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి అనంతపురం నగరపాలక సంస్థలో మార్పు వచ్చేంత వరకు కూడా మేము పోరాడతాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, స్థానిక కార్పొరేటర్స్ గెలుస్తారు. మళ్ళీ పాలకవర్గం మేము కైవసం చేసుకుంటాము. మంచి పాలనను కూడా మేము అనంతపురం ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్లలో పారిశుద్ధ్యం గురించి ప్రజల యొక్క చీత్కారాలు అంత ఇంత లేవు. ఎందుకంటే నగరపాలక సంస్థ పాలన అయిపోయిన తర్వాత, ప్రత్యేక అధికార పాలన పెట్టిన తర్వాత అధికారుల్లో చురుకుదనం వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహిస్తూ స్థానిక ఎమ్మెల్యే నేను అది చేస్తా ఇది చేస్తా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. కాబట్టి ఏమో సిబ్బంది కదిలి కొంత ఏమన్నా పారిశుద్ధ్యం మెరుగుపడుతుందేమో అనుకున్నాం. కానీ ఈరోజు 50 డివిజన్లో ఏ డివిజన్లో చూసినా కూడా ఎక్కడ చెత్త అక్కడ ఉంది, ఎక్కడ కాలువలు అక్కడ నిండి రోడ్ల మీద పారే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా సగం పనులు చేయడము, వెళ్ళిపోవడం. ఆ కాంట్రాక్టర్ కూడా పూర్తి బినామీలని చెప్పి సందర్భంగా చాలా మంది తెలియజేస్తున్నారు. 20 మంది బోగస్ కాంట్రాక్టర్ ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్లో అని. అధికారులు ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తారు, స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బైఫర్కేషన్ చెప్పేసి 62 డివిజన్లుగా 12 డివిజన్లు పెరిగి 62 డివిజన్లు చేయాలని చూస్తున్నారు. కానీ దానికి సంబంధించిన నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్లో ఒక అధికారి మాత్రమే ఉన్నాడు. ఒక అధికారి మాత్రమే ఈ బైఫర్కేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఊరికే అక్కడ కూర్చొని డోర్ నెంబర్లు చూసుకొని బైఫర్కేషన్ చేస్తే సరిపోదు. కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి కలెక్టర్ గారు. అదేవిధంగా నీటి సమస్య చూసుకోవాలి. ఈ నీటి సమస్య చూస్తే ఏ డివిజన్లో ప్రతి డివిజన్లోనూ వారానికి ఒకసారి 2 రోజులు ఖచ్చితంగా నీళ్ళు రాకుండా పోతున్నాయి. ఏపీఎండిపితో ప్రత్యేక ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసినప్పటికీ వాటిని పూర్తిగా ఉపయోగించుకునే దాంట్లో అధికారులు విఫలమయ్యారు. అధికారులు కానీ అదేవిధంగా 74 మంది సచివాలయాలు, 74 మంది సెక్రటరీలు ఉన్నారు పారిశుద్ధ్యానికి సంబంధించి, 4 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఎంహెచ్ఓ ఉన్నారు ఇన్ఛార్జ్గా, అదేవిధంగా కమిషనర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ అర్లీ మార్నింగ్ తిరిగి చేసే పరిస్థితి ఎందుకు మెరుగుపడదు? డంపింగ్ యార్డ్ అంటారు, డంపింగ్ యార్డ్ మారుస్తామంటారు, అది మారుస్తామంటారు. ఒకే ప్రగల్భాలు తప్పితే నగరపాలక సంస్థలో చేసింది ఏమీ లేదు. ఇక ముందైనా కలెక్టర్ గారు వీటి మీద స్పందించి ప్రజల కోసం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఊరికే మాటలు కాదు, చేతులు చేయించి ప్రజల యొక్క మనల్ని పొందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నగరపాలక సంస్థ మొత్తం పీజీఆర్ఎస్ పెడతారు ప్రతి సోమవారం. పీజీఆర్ఎస్ పెట్టడం, ఆ పేపర్ చించేది పక్క పడేయడం. ఒక్క పీజీఆర్ఎస్ ఒక సమస్యను తీర్చారా ఇక మధ్యకాలంలో?
వారం లక్ష్మీనగర్లో ఒక కాలువకు సంబంధించి 10 పీజీఆర్ఎస్ సమస్య పెడితే ఇంతవరకు సమస్య పరిష్కారం లేదు. ఈ పీజీఆర్ఎస్ ఎందుకు పెట్టాలి, గ్రీవెన్స్ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది? కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు ఒకటి తెలియజేస్తున్నాం, పీజీఆర్ఎస్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలా, లేదంటే ఆ గ్రీవెన్స్ మూసేయండి. ఆ పీజీఆర్ఎస్ పెట్టి ప్రయోజనం ఏమిటి? ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది ఏదేమన్నా? ఒక సమస్య కూడా పరిష్కరించాలా, మెసేజ్లో పరిష్కరించినామని చెప్పి మెసేజ్ రావడం, ప్రజలు స్టాన్ అవుతున్నారు. రావడము, అమ్మా మీరు సమస్య చెప్పినారు కదా రానండి ఫోటో తీసుకోవడము, ఇంకా మళ్ళీ వెంటనే ఇంటికి పోతేనే వెంటనే మెసేజ్ మీ సమస్య పరిష్కరించమైంది. గ్రీవెన్స్ ఎందుకు పెట్టారు తప్పుడు? కాబట్టి కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ వీటిపైన ప్రజల యొక్క సమస్యల మీద స్పందించి ముందు వచ్చే విషయాల్లో వాటి సమస్య పరిష్కరించాలా, లేదంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నగరపాలక సంస్థ ముందు ధర్నా చేయడానికి సిద్ధమైతే అనిపిస్తుంది తెలియజేస్తున్నాం.